Hello everyone, welcome back to Solid Movie Stuff. నేను మీ SRB. Thank you for choosing and watching this video. So కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్రీవియస్ వీడియోలో హిట్ ది సెకండ్ కేస్ బ్రేక్ డౌన్ చూడని వాళ్ళు ఆ వీడియోస్ ఎండ్ స్క్రీన్స్ లో అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చూసేయండి. సో ఇంతకు ముందు వీడియోలో అడిగిన క్వశ్చన్స్ అండ్ ఈ వీడియోలో అడిగిన క్వశ్చన్స్ రెండింటిని కలిపి ఒక వీడియో చేసి దాంట్లో ఆన్సర్స్ ని క్లియర్ గా చెప్పేస్తాను. అండ్ అలాగే ముఖ్య గమనిక, ఈ వీడియోలో చాలా రాగా చంపడం, నరకడం, బాడీ పార్ట్స్, మర్డర్ అని ఇలాంటి మాటలు చాలా క్రూరంగా మాట్లాడడం జరుగుతుంది. అంటే మూవీకి సంబంధించినవే ఇవన్నీ. సో దాన్నే నేను మళ్ళీ మాటల రూపంలో చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా ఆ మూవీకి సంబంధించినవే అండ్ కొన్ని మూవీలో లేనివి కూడా రావచ్చు. బట్ అలాంటి మాటల్ని ఇష్టపడిన వాళ్ళు ఈ వీడియోని ఇక్కడితో ఆపేయండి. సో డీటెయిలింగ్ నెంబర్ 1. ముందుగా రావు రమేష్ గారు ఏకేఏ డీజీపీ నాగేశ్వరరావు కేడీని ఫస్ట్ టైం ఆఫీస్ లో మీట్ అయినప్పుడు కేడీ ఎట్టకారంగా జవాబిస్తాడుగా. అప్పుడు నాగేశ్వరరావు ఇలా అంటాడు, నీ గురించి రఘువరన్ చెప్పాడు, నాకు అర్థమవుతుంది అన్నట్టుగా చెప్తాడు. అంటే ఇక్కడ రఘువరన్ ఎవరు అంటే మన శ్రీకాంత్ అయ్యంగర్ గారు. అదే లాస్ట్ లో వచ్చి పోస్టింగ్ గురించి చెప్తారు కదా, సో తనే. సో రఘువరన్ కి కేడీ ఎలా తెలుసు అంటే కేడీ అండ్ రఘువరన్ ఇంతకు ముందు ఒకే చోట పనిచేస్తారు. సో అది వైజాగ్ లోనే. అంటే ఇప్పుడున్న డీజీపీ నాగేశ్వరరావుకి ముందు అదే ప్లేస్ లో రఘువరన్ పనిచేస్తూ ఉంటాడు. సో సడన్ గా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవడంతో రఘువరన్ హైదరాబాద్ హిట్ కి వెళ్లాల్సి వస్తుంది. బట్ ఎందుకు సడన్ గా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అంటే బికాస్ ఆఫ్ అక్కడి అడిషనల్ డీజీపీ విశ్వనాథ్ చనిపోవడం వలన, అంటే మన భాన్ చంద్ర గారు. సో అడిషనల్ డీజీపీ విశ్వనాథ్ సడన్ గా ఎందుకు చనిపోతారు అనేది మనం తర్వాత వీడియోలో ఖచ్చితంగా క్లియర్ గా ఒక మైండ్ బ్లాకింగ్ డీటెయిల్ తో మాట్లాడుకుందాం. సో రఘువరన్ హైదరాబాద్ వెళ్తాడు అండ్ వైజాగ్ లో నాగేశ్వరరావు కేడీని నమ్మడు, గౌరవించడు కాబట్టి కేడీ హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేపించుకుంటాడు. సో మళ్ళీ వాళ్ళ టీం రఘువరన్ అండ్ కేడీ ఇద్దరు కలిసి పనిచేసుకోవచ్చు అని. సో అది ఎలా ఉంటే అసలు కేడీనే తట్టుకోలేకపోయిన నాగేశ్వరరావు మరి అర్జున్ సర్కార్ ని ఎలా తట్టుకుంటాడో, అంత సీరియస్ గా క్రైమ్ జరిగే చోట వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి కామెడీ సీన్స్ వస్తాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కావాలని ఇలాంటి థ్రిల్లర్స్ మధ్య కామెడీ పెడితే చాలా చెత్తగా ఉంటుంది. బట్ అది ఆటోమేటిక్ గా జనరేట్ అయితే చాలా బాగుంటుంది. సో నాగేశ్వరరావు లాంటి తొత్తర క్యాండిడేట్ అండ్ అర్జున్ సర్కార్ లాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ టెంపర్ క్యాండిడేట్ మధ్య హ్యూమర్ ఆటోమేటిక్ గా జనరేట్ చేయొచ్చు. అంటే వాళ్ళకు అది కామెడీగా అనిపించదు, బట్ మనకు అనిపిస్తుంది. డీటెయిలింగ్ నెంబర్ 2. కేడీ వైజాగ్ హిట్ స్టేషన్ లో 17th అడిషనల్ ఎస్పీ. సో ఆ స్టేషన్ లో మనం అబ్జర్వ్ చేసింది ఫ్రమ్ ఇయర్ 2000 నుండి 2002 వరకు అండ్ 2002 నుండి 2004 వరకు అలా ప్రతి ఒక్క ఆఫీసర్ 2 years టైం పీరియడ్ పనిచేస్తాడు. మేబీ కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చేమో, బట్ అందరూ జస్ట్ 2 years మాత్రమే పనిచేస్తారు అండ్ కొంతమంది మధ్యలో 1 సంవత్సరమే పనిచేస్తారు. సో మేబీ వాళ్ళు వచ్చిన ఇయర్ లో చనిపోవచ్చు ఆర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే కోమలి ప్రసాద్ గారు యాజ్ వర్ష అంటే కేడీ జూనియర్ గా మూవీ స్టార్టింగ్ లో పోలీస్ స్టేషన్ లో మాట్లాడతాడుగా. సో తనతో మాట్లాడేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ లో ఆ బోర్డుని చూపిస్తారు. సో అందులో 7th నెంబర్ నుండి లాస్ట్ నెంబర్ అంటే 17th నెంబర్ వరకు మనకు ఆ ఆఫీసర్ల పేర్లు కనిపిస్తాయి. సో ఆ 7th నెంబర్ 2002 నుండి 2004 వరకు పనిచేస్తాడు అండ్ 17th నెంబర్ ఎవరో కాదు, మన కేడీ. సో కేడీ జాయినింగ్ డేట్ వచ్చేసి వైజాగ్ లో 2017 అంటే హిట్ స్టేషన్ లో. సో ప్రీవియస్ డీటెయిలింగ్ లో డీజీపీ గురించి మాట్లాడుకుందాంగా. సో దానికి ఈ డీటెయిలింగ్ ని లింక్ చేసుకోవచ్చు. అంటే కేడీ ట్రాన్స్ఫర్ అయ్యే టైం దగ్గర పడుతుంది కాబట్టి ఈ కేసు సాల్వ్ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ వెళ్ళిపోవాలి, అది గవర్నమెంట్ ఆర్డర్. కానీ నాగేశ్వరరావుని ట్రస్ట్ చేయలేక ఆ కేసు అయిపోయిన తర్వాత కేడీ రఘువరన్ ని మేబీ ట్రాన్స్ఫర్ గురించి హెల్ప్ చేయమని అడిగి ఉండొచ్చు. అంతేగాని ఇలా కేసు వచ్చింది అండ్ కేడీకి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతున్నాడని అర్థం కాదు. సో గవర్నమెంట్ ప్రకారం 2 years తర్వాత తను మారాలి. సో ఆ మారేదేదో హైదరాబాద్ తన ప్రీవియస్ డీజీపీ దగ్గర మారితే చాలా బాగుంటుందని చెప్పి ఆ విధంగా ఆలోచించి మేబీ కేడీ రఘువరన్ ని అడిగి ఉండొచ్చు. డీటెయిలింగ్ నెంబర్ 3. సో మనకు సెకండ్ కేస్ అని చూపించేటప్పుడు 4 members బాడీ పార్ట్స్ ని చూపిస్తారు. అప్పుడు డీటెయిల్డ్ అబ్జర్వేషన్ తర్వాత పావని గారు యాజ్ శ్రద్ధ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెందిన అమ్మాయి అక్కడున్నవి ఒక అమ్మాయి కాదు 4 అని చెప్తుంది. మరి వాళ్ళు ఎప్పుడు చనిపోయారో చెప్పగలవా అంటే లేదు, అది కష్టమని వాడు తెలివిగా ఆ బాడీ పార్ట్స్ ని ఫ్రీజ్ చేశాడని చెప్తుంది. సో అలా ఫ్రీజ్ చేసి వాళ్ళు చనిపోయిన టైం లైన్స్ ని చెరిపేశాడు అని శ్రద్ధ వివరిస్తుంది. సో ఫ్రీజ్ చేయడానికి మనకు ఖచ్చితంగా ఫ్రీజర్స్ అదే ఫ్రిడ్జ్లు కావాల్సి వస్తుందిగా కుమార్కి. సో ఎలా పడితే అలా ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా తన మీద ఈ కేసు కాకపోయినా వేరే కేసు దర్యాప్తు చేస్తూ ఎందుకు ఇన్ని ఫ్రిడ్జ్లు కొంటున్నావు అని అనుమానం రాకుండా అండ్ అలాగే తన రివెంజ్ తీర్చుకోవడం కోసం కూడా తను ఫ్రీ డెంటల్ కేర్ అని చెప్పి యాడ్ వేసి ఒక చోట క్యాంప్ పెట్టి
ఫ్రీగా సర్వీస్ చేసి తర్వాత మెల్లిగా ఆ వచ్చిన వాళ్ళను తన క్లినిక్ కి వచ్చేలాగా చేసుకుంటాడు కుమార్. సో పేషెంట్స్ వస్తున్నారు అంటే సర్జరీకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఫ్రీజర్ లోనే పెట్టాలి అండ్ కొన్ని డ్రగ్స్ అంటే మందులు కంపల్సరీగా ఫ్రీజర్ లోనే పెట్టాలి. సో అందుకోసం తను ఎక్కువగా మందులు, డెంటల్ కి సంబంధించిన ఎక్కువ ఎక్విప్మెంట్స్, కొన్ని ఫ్రీజర్స్ ఎక్కువగా కొంటూ ఉండాలి అండ్ దాంట్లో ఆ వస్తువులు దాస్తూ ఉండాలి. మేబీ నా గెస్ నిజమైతే తను కట్ చేసిన బాడీ పార్ట్స్ తో పాటు ఆ మెడికల్ డ్రగ్స్ ని, ఆ మెడికల్ ఐటమ్స్ ని ఒకే ఫ్రీజర్ లో స్టోర్ చేస్తూ ఉండొచ్చు కుమార్. అంటే కుమార్ ని చాలా నార్మల్ గా చూపించారు కానీ శైలేష్ గారు అతని క్రూరత్వం ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయలేదంతే. సో మేబీ ఈ పార్ట్ లో కాకపోయినా కమింగ్ పార్ట్స్ లో తన గురించి బాగా చూపించవచ్చు. అంటే పార్ట్ 2 లో చనిపోయాడు కదా, బట్ కుమార్ ఎలా బ్రతికొస్తాడు అంటే పార్ట్ 2 లో రాడు, బట్ పార్ట్ 3, పార్ట్ 4 లో అంత ముందు జరిగిన కేసుల్ని రిలేట్ చేస్తూ ఆ టైంలో కూడా కుమార్ ఉన్నాడు అని చెప్పి ఒక చిన్న గ్లింప్స్ ని చూపిస్తే అది మూవీకి చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ అలాగే కుమార్ ఇస్ ద మోస్ట్ సీనియర్ కిల్లర్ ఇన్ హిట్ యూనివర్స్. అంటే ఇప్పటి వరకు మేబీ తను ఏమేమి చేశాడో కమింగ్ పార్ట్స్ లో చూపించవచ్చు. సో ఫైనల్ గా ఫ్రీజర్స్ కొని జాగ్రత్తగా ఆ బాడీస్ ని దాచి తర్వాత దాన్ని గోడల్లో గుర్తుగా దాచేస్తూ ఉంటాడు. అండ్ ఆ హాస్పిటల్ కి పేషెంట్స్ వస్తే వాళ్ళకి స్మెల్ వస్తుందిగా, సో అది రాకుండా మేబీ అండర్ గ్రౌండ్ లో ఎక్కడన్నా ఈ ఫ్రీజర్స్ ని పెట్టుండొచ్చు. డీటెయిలింగ్ నెంబర్ 4. సెకండ్ కేసు అని పడిన తర్వాత ఇంటికి వచ్చి మంచం దగ్గర ఆర్య అండ్ కేడి కూర్చొని కేసు గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆర్య మాటల్లో నువ్వు కాకపోతే ఎవరు పట్టుకుంటారు అని అంటుంది. అప్పుడు కేడి ఆర్య నా కేసు గురించి స్ట్రెస్ తీసుకుంటుంది, తనకెందుకులే అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం మినపప్పు నానపెట్టేసావా అని అంటాడు. అప్పుడు ఆర్య ఏం మాట్లాడుతున్నావు అని ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఫేస్ ఒకలాగా పెట్టి చూస్తుంది. అప్పుడు కేడి అదే పొద్దున్నే 7ంటికి దోశలేయాలని చెప్పి ఆర్య డైరీని చూపిస్తూ అన్ని ప్లానర్లో రాస్తున్నావుగా అని అంటాడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ కట్ చేస్తే క్లైమాక్స్ లో కుమార్ ఆర్యని తీసుకువెళ్ళినప్పుడు క్లూ కోసం కేడి న్యూస్ పేపర్స్ అన్నిటిని తీసుకొచ్చి వెతికి విసుకుపోయి ఇక డెడ్ ఎండ్ అని క్లూలు దొరక్క తన ఇంటికి వచ్చి ఎంట్రన్స్ లో కూర్చొని ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు వర్ష తన జూనియర్ తన దగ్గరకు వచ్చి సేమ్ డైలాగ్ వేస్తుంది, జస్ట్ లైక్ ఆర్య, నువ్వు కాకపోతే ఎవరు పట్టుకుంటారు అని. ఆల్మోస్ట్ సేమ్ ఆర్య లాగే చెప్తుంది. సో ఇక్కడ ముందు కేడికి ఆర్య ప్లానర్ గుర్తుకు రాదు. వర్ష చెప్పిన మాటలు ఎక్కడో విన్నాం కదా అని ఆలోచిస్తూ ఇదే మాటలు ఆర్య చెప్పింది కదా అని గుర్తుకు తెచ్చుకొని ఆ టైంలో తన ప్లానర్ గురించి మాట్లాడుకుందాం కదా అని గుర్తుకు తెచ్చుకొని ఆర్య ప్రతి విషయాన్ని తన ప్లానర్ లో రాస్తుంది అని అంటాడు. సో ఇదంతా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కేడి రికాల్ చేసుకుంటాడు, అంటే గుర్తుకు తెచ్చుకుంటాడు. సో ఇక్కడ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆ పాయింట్ ని తను డైరీలో రాస్తుంది అని హీరోకి జస్ట్ అలా గుర్తొచ్చింది అని కాకుండా వర్ష మాటల్ని ఆర్య మాటలకు కనెక్ట్ చేసి క్లూని వెతికేలాగా చేస్తారు. సో శైలేష్ గారికి ఈ విషయంలో బిగ్ కూడోస్ చెప్పొచ్చు. డీటెయిలింగ్ నెంబర్ 5. ఈ డీటెయిలింగ్ చాలా పెద్దగా ఉంటుంది, కొద్దిగా ఓపిక్గా వినండి. సో రాఘవుడు నిజంగా కిల్లరా అని యూట్యూబ్ లింక్ వచ్చినప్పుడు ఆ వీడియో టైటిల్ వచ్చేసి సైరా థర్డ్ డే టికెట్ గోలా అని రాసి ఉంది. అంటే సైరా 2 అక్టోబర్ 2019 రిలీజ్ అయింది, October 4th సండే రోజు వచ్చింది. సో రాఘవుడు కాకినాడ మాజీ గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి సైరా మూవీ థర్డ్ డే థియేటర్ బయట కలుస్తాడు. సో సేమ్ 4th నైటే సోషల్ హాలిడే బార్ లో కుమార్ సంజనాని చంపేస్తాడు. అండ్ 16th జూన్ 2019 అని ఒక హ్యాండ్ మీద ఉంది అని కనుక్కున్న తర్వాత ఆరా తీస్తే తానియా 26 year old ఫీమేల్ అని చెప్పి ఆ 2 చేతులు ఈ అమ్మాయివే అంటుంది వర్ష. పెదవాల్తర్ వైజాగ్ లో ఉంటారు, బ్యూటీ క్లినిక్ లో పనిచేసేది, కొన్ని వారాల్లో పెళ్లనగా మిస్సింగ్ అని చెప్తుంది వర్ష. అప్పుడు ప్రెస్ ని పిలుస్తాడు కేడి. కేడి మీడియాని అడ్రస్ చేస్తూ 4 months బ్యాక్ జరిగిన సీరియల్ కిల్లర్స్ మర్డర్ కేసులో సెకండ్ విక్టిమ్ ని ఐడెంటిఫై చేశాం. ఆ మిస్ అయిన పర్సన్ పేరు తానియా, తను 26 year old, 6 months బ్యాక్ మిస్సింగ్ కేసు నమోదైంది అని కేడి అంటాడు. అంటే సంజనాని October 4th 2019 చంపేస్తే సెకండ్ విక్టిమ్ కనుక్కోవడానికి 4 months పట్టింది, విచ్ ఇస్ February 2020 అవ్వచ్చు. సో ఫిబ్రవరిలో కేడి మీడియాని అడ్రస్ చేస్తూ తానియా గురించి చెప్తాడు. అండ్ 6 months బ్యాక్ తానియా మిస్సింగ్ కేస్ అంటే సంజన చనిపోవడానికి 2 months ముందు తానియా మిస్ అయిందని అర్థం. అంటే తానియా జూలై ఎండ్ లో ఆగస్ట్ లో అన్న మిస్ అయి ఉంటుంది. బట్ June 16th 2019 పబ్ కి వెళ్తుంది, ఆ తర్వాత వెళ్ళదు, ఎందుకంటే ఇంకొన్ని వారాల్లో తనకు పెళ్లి. సో ఆ మాటల్ని వర్ష కొన్ని వారాల్లో పెళ్లి అనగానే ఆ అమ్మాయి మిస్ అయింది అని కేడితో అంటుంది. సో అదే తానియా పబ్ కి రావడం లాస్ట్ టైం అని అనుకోవచ్చు. అండ్ షీఈ్ ఏ మెంబర్ ఆఫ్ హర్ వాల్టర్ అసోసియేషన్ వైజాగ్. అండ్ ఈ లోపు ఫోన్ చేసి నాకు తానియా తెలుసు అంటుంది ఆర్య. అండ్ వన్స్ కేడి హర్ వెల్ఫేర్ దగ్గరికి రాగానే అక్కడున్న సుష్మాని, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ హర్ వెల్ఫేర్ ని కేడీకి పరిచయం చేస్తుంది. అప్పుడు సుష్మా కేడి అడిగిన మాటలకు నాకు తానియా ఎవరో తెలీదు అని స్వరూప అనే ఎంప్లాయీని అడిగితే సుష్మా మేడం కంటే ముందు తానియా అనే అమ్మాయి వచ్చి వెళ్ళినట్టుగా గుర్తు అని అంటుంది ఆ ఎంప్లాయీ. సో ఇక్కడితో సంజన అండ్ తానియా ఏ మంత్ లో మిస్ అయ్యారో అనేది మనకు
క్లియర్ గా ఒక ఐడియా వచ్చింది అండ్ ఏ ఇయర్ లో మిస్ అయ్యారనేది కూడా మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత సీన్స్ లో కేడి సుష్మాని అడుగుతాడు, మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు అని. అప్పుడు సుష్మా, నేను 3 months నుండి పనిచేస్తున్నాను అని అంటుంది. నాకంటే ముందు పూజ అనే అమ్మాయి ఇక్కడ వర్క్ చేసేది కానీ హైదరాబాద్ వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోవడంతోనే పూజ కూడా మిస్ అయింది అని చెప్తుంది సుష్మా. అంటే 3 months బ్యాక్ పూజ హైదరాబాద్ లో మిస్ అవ్వలేదు. 3 months బ్యాక్ సుష్మా వైజాగ్ లో ప్రెసిడెంట్ అయింది. దాని అర్థం సుష్మా కంటే ముందు పూజయే ప్రెసిడెంట్. కానీ కొన్ని నెలల క్రితం ఆర్ నియర్లీ 1 year క్రితం పూజ ప్రెసిడెంట్ గా వైజాగ్ లో పనిచేసి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్ లో మూవీ ప్రకారం మనకు చూపించినంత వరకు ఎవరు ప్రెసిడెంట్స్ గా పనిచేయలేదు. ఈ మాటను గట్టిగా గుర్తుపెట్టుకోండి. కానీ జస్ట్ కేడి వచ్చి అడిగే టైం నుండి 3 months బ్యాకే సుష్మా అనే అమ్మాయి హర్ వెల్ఫేర్ కి ప్రెసిడెంట్ అయ్యింది. కానీ పూజ ఎప్పుడు మిస్ అయిందో తెలుసా? అంటే ఎగ్జాక్ట్ డేట్ అది మనకు మూవీలోనే చూపించారు. సో దానికంటే ముందు కేడితో మాట్లాడుతున్న సుష్మా మొన్ననే ఆమె డెడ్ బాడీని కూడా తవ్వి తీశారంట అని అంటుంది. ఎక్కడ? హైదరాబాద్ లో. ఎవరు? మన విక్రమ్ రుద్రరాజు ఏకేఏ విశ్వక్సేన్ గారు. అది హిట్ 1 మూవీలో స్టార్టింగ్ లో చూపిస్తారు. సో ఇదంతా విన్న కేడి కన్ఫర్మేషన్ కోసం అభిలాష్ కి ఫోన్ చేస్తాడు. సో అభిలాష్ చెక్ చేస్తాను అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మీద జే పూజ మిస్సింగ్ రిపోర్ట్ అని అక్కడే ఎఫ్ఐఆర్ నెంబర్ కింద 153/2020 అని ఉంటుంది. దాని పక్కనే జే పూజ అని పేరు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ కేస్ డీటెయిల్స్ వస్తాయి. అందులో ఎఫ్ఐఆర్ రిపోర్ట్ జే పూజ రిపోర్ట్ అని హెడింగ్ ఉంటుంది. మిస్సింగ్ ఆన్ 3/3/2019 at 10:15 PM. మిస్సింగ్ కేస్ రిపోర్టెడ్ ఆన్ 4/3/2019 10 AM అని ప్లేస్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నియర్ కుకట్పల్లి లేక్ అనే డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే పూజ కేసుని అభిలాష్ చూస్తున్నప్పుడు మనకు ఆ కంప్యూటర్ లో 153/2020 అని ఎఫ్ఐఆర్ నెంబర్ చూపిస్తారు. సో అప్పుడు స్క్రీన్ కి రైట్ సైడ్ డౌన్ కార్నర్ లో 2020 ఇయర్ కనిపిస్తుంది. అంటే ఆ రోజు డేట్ కనిపిస్తుంది. ఏదో డబుల్ డిజిట్ డేట్ ఉంటుంది బట్ అది క్లియర్ గా కనిపించదు. బట్ ఇయర్ మాత్రం 2020 అని ఉంటుంది. సో కంప్యూటర్ లో ఎఫ్ఐఆర్ ప్రకారం పూజ మిస్ అయింది March 3, 2019 నైట్ 10:15 అండ్ 12 గంటలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెతికిన తర్వాత ఇంకా రాకపోవడంతో March 4th అంటే ఆ నెక్స్ట్ డే March 4th 2019 మార్నింగ్ 10 AM కి హైదరాబాద్ పిఎస్ లో రిపోర్ట్ ఇస్తారు. సో పూజని హైదరాబాద్ లో రెక్కి వేసి కుమార్ చంపుతాడు. అది ఎప్పుడు? March 2019 లో. సో సరిగ్గా 1 year తర్వాత విక్రమ్ ఆ బాడీని ఫైండ్ అవుట్ చేస్తాడు. అంటే 1 year లోపే బట్ దాదాపుగా 1 year అవస్తుంది. సో 1 year అంటే బాడీ డీకంపోజ్ అవ్వాలిగా. బాడీ మీద ఫేస్ కనిపిస్తున్నట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అంటే దాని గురించి నేను గూగుల్లో సెర్చ్ చేస్తే పర్టికులర్ గా డెప్త్ 1 meter దాటి లోపల భూమిలో బాడీని బరీ చేస్తే 1 year పైగా పడుతుందంట ఆ బోన్స్ మిగలడానికి. సో ఆ లాజిక్ ని యూజ్ చేశారు మన డైరెక్టర్ శైలేష్ గారు. సుష్మాతో మాట్లాడిన తర్వాత అభిలాష్ కి కేడి ఫోన్ చేసి పూజ కేసు గురించి చెప్పమన్నప్పుడు డీపిక్సెల్ ఇమేజ్ గురించి షిండేతో మన బ్రహ్మాజీ గారితో అభిలాష్ మాట్లాడుతున్నప్పుడు మనకు బాడీ డీకంపోజిషన్ స్టేజ్ లో ఉన్న ఒక ఫోటోని చూపిస్తారు. సో ఆ బాడీ పూర్తిగా కుళ్ళిపోదు, ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే పూజ చనిపోవడానికి 1 week ముందు ఎవరో బ్లాక్ కలర్ హుడ్డీ వేసుకుని ఫాలో అవుతున్నాడు అని ఆ ఇమేజ్ ని విక్రమ్ డీపిక్సలైజేషన్ కోసం మీకు పంపించాడుగా అని షిండేని అదే మన బ్రహ్మాజీ గారిని అభిలాష్ అడుగుతాడు. అప్పుడు షిండే, నేను డీపిక్సెల్ చేసి విక్రమ్ కి ఆల్రెడీ పంపించాను అని అంటాడు. సో లాస్ట్ లో విశ్వ సార్ పర్సనల్ గా ఆ కేస్ ని ఫాలో అప్ చేశారు అని షిండే అంటాడు. అండ్ ఆ తర్వాత అభిలాష్ కి ఆ ఫోటోని మళ్ళీ షిండే టీం పంపిస్తారు. అంటే ఆ డీకంపోజిషన్ ఫోటో పక్కనే పూజ అండ్ బ్లర్ గా ఉన్న కుమార్ ఇమేజ్ కూడా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ కుమార్ వెంట పడ్డాడు అనేది విక్రమ్ వాళ్ళకి ఈ ఇమేజ్ ద్వారానే తెలుస్తుంది. ఎవడో చూస్తున్నాడు తను బ్లర్ గా ఉన్నాడు అని. సో దాన్ని డీపిక్సెల్ చేపిస్తాడు. సో అదే బ్లర్ ఉన్న ఇమేజ్ రిఫరెన్స్ ని వాడుకొని మన విక్రమ్ ప్రీతి కేస్ ని డీకోడ్ చేస్తాడు. అంటే ఆ ట్రక్ లో ఉన్న ఇమేజ్ బ్లర్ గా కనిపిస్తే దూరం నుంచి చూస్తే ఆ మనిషిని ఎక్కడో చూసినట్టుగా ఉంది అన్నట్టుగా ఆలోచించి అప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు. సో పూజ కేసు రిఫరెన్స్ అనేది మన విక్రమ్ కి ప్రీతి కేసులో ఉపయోగపడుతుంది. సో అలా ఆ బ్లర్ గా ఉన్న కుమార్ ఫేస్ ని డీపిక్సెల్ చేపిస్తాడు విక్రమ్. సో అదే ఇమేజ్ ని షిండే టీం మళ్ళీ అభిలాష్ కి పంపిస్తారు. సో క్లైమాక్స్ లో అభిలాష్ కి ఇంటర్నెట్ స్లోగా ఉండడం వలన అదే ఇమేజ్ స్లోగా రివీల్ అవుతుంది. సో మనకి మూవీలో ఏ డేట్స్ చూపించిన యాక్చువల్ టైం లైనింగ్ అయితే ఇదే. ఎందుకంటే మనకి మూవీలో ఒక రిఫరెన్స్ పాయింట్ ఇచ్చారు, అదే సంజన మర్డర్ జరిగిన డేట్. సో దాన్ని బట్టి ముందు వెనక్కి మనం ఆ డేట్స్ ని ఈ మూవీ యొక్క టైం లైన్ ని నిర్ధారించవచ్చు. అండ్ ఇంకా టైం లైన్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. అది లేట్ గా అయితే రాదు, చాలా చాలా తొందరగా వచ్చింది. అంటే సంక్రాంతి రోజు ఈవినింగ్ కల్లా ఆ వీడియోని మీకు పోస్ట్ చేసేస్తాను. సో స్టే ట్యూన్డ్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ప్లీజ్ షేర్ చేయండి. షేర్ చేస్తేనే మన ఛానల్ రీచ్ పెరుగుతుంది. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ నొక్కండి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. లెట్స్ మీట్ విత్ సమ్ అదర్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.